అమ్మా, నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, సరేనా? పీకు, నీ జుట్టుకి ఏమైంది? అంతా చిందరవందరగా ఉంది. ఓ పాపా ప్యారీ, పీకుని బార్బర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. వెంటనే హెయిర్ కట్ చేయించాలి. అవును టూకీ, హెయిర్ కట్. రండి, ఈ రోజు మీ ఇద్దరికి హెయిర్ కట్ చేయిస్తాను. త్వరగా రా పీకు. నాన్న, బార్బర్ అంకుల్ నా జుట్టుని పొట్టిగా కత్తిరించి ఏదైనా పొరపాటు చేస్తే? ఓ పీకు, కంగారు పడుకు. బార్బర్ బాబీ నీ ఇద్దరికి బెస్ట్ హెయిర్ ని బాగా సెట్ చేస్తాడు. హలో బాబీ. హలో నాన్న ప్యారీ. హలో పీకు టోకీ. హే పీకు, నీ జుట్టుకి వెంటనే కటింగ్ అవసరం. బాబీ అంకుల్, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. కొంచెం చిన్నగా కాదు పీకు. బాబీ, పీకు టూకీలకి హెయిర్ కట్ చేయించి చాలా రోజులైంది. వీళ్ళకి మంచి సమ్మర్ కటింగ్ చెయ్యి. అమ్మయ్య, దీన్ని ఇంకా ఏం చేద్దాం? సరే, కాస్త జెల్ వాడదాం. చాలా బాగుంది బాబీ, కానీ వాళ్ళిలా స్కూలుకి వెళ్ళకూడదు. ఇంకేదైనా చేయగలవా? కొంత కలర్ వేస్తాను, అలాగే కొన్ని రింగులు పెడతాను. వద్దు వద్దు, కలర్సు రింగులు వద్దు ప్లీజ్. ఇప్పుడు వాళ్ళ జుట్టుని సరిగ్గా దువ్వు, అంతే చాలు. ఓ సరే నాన్న ప్యారీ, ఇంకా ఏం చేద్దాం? వీళ్ళకి హెడ్ మసాజ్ చెయ్యాలా? పిల్లలకి వద్దు. సరే, అయితే నేను మంచి ఫేస్ పాలిష్ చేయనా? ఫేస్ పాలిషా? అదేంటి? ఆహా, ఇప్పుడే చేసి చూపిస్తాను. ఈ ఫేస్ పాలిష్ చాలా బాగుంది. ఇక డబ్బులు ఇవ్వనా? ఆగండి ఆగండి నాన్న ప్యారీ, నా ఫినిషింగ్ టచ్ ఇంకా ఉంది. చూడండి, జెల్ వల్ల జుట్టు చక్కగా ఫిక్స్ అయ్యింది. జుట్టుతో పాటు మొహానికి వచ్చిందిగా నిగారింపు.
అమ్మా ప్యారీ, పీకుని స్కూల్ వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు తన కొత్త ఐడి కార్డు కోసం. అవునా? అయితే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాలి. ఫోటో స్టూడియో అదేంటమ్మా? ఫోటో అవును పీకోటూకి, ఫోటో స్టూడియో. అక్కడొక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. అతను మీ ఫోటోలను తీసి వాటిని ప్రింట్ చేస్తాడు. పదండి, మరి త్వరగా రెడీ అవ్వండి. పద పద. హలో ఊఫీ గారు. ఓ హలో హలో పాపా ప్యారీ. మా పీకుకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. పీకోకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా? తన స్కూల్ ఐడి కార్డు కోసమేనా? మ్హూ. మ్మ్. అమ్మా, నానా, నా ఫోటో అలా ఉంటుందా? అలాగా? ఓఫ్. లేదు లేదు, సరిగ్గా అలా కాదు. కానీ పీకు, నీ ఫోటో మాత్రం బాగా వస్తుంది. మీరేమంటారు? తప్పకుండా వస్తుంది. పదండి, స్టూడియో లోపలికి వెళ్దాం. ఓఫ్. మ్మ్. ఆ, ఓఫ్. పీకో, ఫోటో. రెడీ, స్టడీ, స్మైల్ ప్లీజ్. కళ్ళు తెరిచి నవ్వు పీకు. పీకు, ప్లీజ్ కెమెరా వైపు చూడు. ఓఫ్. ఈ బ్లర్లో ఎవరో తెలీదు. ఇంకోటి ట్రై చేద్దాం. సరే పీకో, మళ్ళీ ఓసారి ట్రై చేద్దాం. పీకు, నవ్వడం మర్చిపోకు. అలా కాదు పీకు, ముఖం అలా పెట్టకు. సరిగ్గా నవ్వు. ఆ? ఏ? ఏ? ఆ? స్మైల్. ఓహ్, బాగుంది పీకో. పాపా ప్యారీ, మీలాంటి మంచి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా. ఇక్కడే ఒక ఫోటో తీసుకుందామా? ఫ్యామిలీ ఫోటోనా? హహా. అమ్మా ప్యారీ, పీకు టూకి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దామా? ఆ తప్పకుండా. మీరు మమ్మల్ని పర్వతాల దగ్గరికి తీసుకువెళ్ళగలరా? నాకు ఎప్పటినుంచో మంచు చూడాలనుంది. అద్భుతమైన చాయిస్ అమ్మా ప్యారీ. పర్వతాలా? వావ్! మంచు పర్వతాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సదుపాయాలు నా వద్ద ఉన్నాయి. రెడీ అవ్వండి. ఆ, రెడీ, స్టడీ, అనండి చీజ్. చీజ్. సూపర్, పర్ఫెక్ట్ స్మైల్ అందరిది. ఓఫ్. మొత్తానికి పీకు నవ్వింది, మంచు పర్వతాలకి తీసుకెళ్ళింది. ఇక్కడ మంచి ఎండ ఉంది. అమ్మా, ఇంకా ఎంతసేపు పడుతుంది అప్పడాలు ఎండడానికి? అబ్బా, పాపడా!
అయిపోయింది, ఇంకా కొద్దిసేపే. మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. పక్షులు ఏవైనా వచ్చి వీటిని తినకుండా చూడండి. హ? సరే అమ్మా. మా అప్పడాలు, ఇక్కడి నుంచి వెళ్ళండి. పొండి పొండి. మళ్ళీ వచ్చాయి, పోండి. అమ్మా, ఈ పక్షులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. పాపా. రండి, వీటిని తరమడానికి మనం ఒక దిష్టి బొమ్మని తయారు చేద్దాం. అదెందుకు? ఎందుకంటే పక్షుల్ని తరవడానికి వాడేదే దిష్టి బొమ్మ. ఆ? ఆ? హ్మ్? ఆ? కళ్ళ చూడు. మంచి ఐడియా టూకీ. ఇప్పుడు ఈ బొమ్మ పూర్తిగా అసలైందిగా కనిపిస్తుంది. దిస్సు బొమ్మ. ఆ? 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 అమ్మ ప్యారీ, బయట ఎవరో ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను పీకుటూకి, ఈ మధ్య ఇళ్లల్లోకి ఆగంతుకులు ప్రవేశిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. వాడితో నేను ఓ ఆట ఆడుకుంటాను. అరే, నేను అనేది నిశ్శబ్దం, వాడికి తెలిసిపోతుంది. ఓహో, ఓహో, ఓహోహోహో, ఇది దిష్టి బొమ్మ. చాలాసేపటి నుంచి మీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ఓహో. బొమ్మ కనిపించింది మనిషిలాగా, మీరు మోసపోయారు చాలా బాగా. అమ్మా, నాన్న, టెంట్ వేయడానికి ఈ చెట్టు దొరికింది. సరే పదండి, ఇక త్వరగా టెంట్ వేసేద్దాం.
ఇది మనం టెంట్ వేయబోయే ఆ. షీట్. సరేనా నాన్న ప్యారీ, మనం టెంట్ వేద్దాం. నేను కూడా టెంట్ వేస్తాను. సరే పిల్లలు, మీరిద్దరూ కూడా మాకు సహాయం చెయ్యండి, కానీ హడావిడి వద్దు, సరేనా? మ్మ్. ఆ. 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 మ్మ్. ఆ. ఆ. సరే పీకు టూకి, ఇప్పుడు కింద నుండి దుప్పటిని లాగండి. శబాష్. పీకు, టూకి, ఇప్పుడు దీన్ని ఇలాగే కాసేపు పట్టుకునుండండి. వీటిపై బరువు కోసం నేను అమ్మా ప్యారీ కొన్ని రాళ్లు తీసుకొస్తాం. ఆ. టూకీ, నువ్వు టెంట్ ని లాగుతున్నావా టూకీ? అరే, ఈ ఉడత లాగుతుంది. షూ షూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓహో, అదా సంగతి. అంటే నువ్వు టెంట్ వదలవా? షూ 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 షూ. షూ షూ షూ. ఓహ్, ఇక్కడేదో పెద్ద గొడవ జరుగుతోంది. మ్మ్. ఇప్పుడు ఈ ఉడతకి కూడా టెంట్ కావాలనుకుంటా. అవునవును, దీనికోసం మనం వేరే టెంట్ ని వేద్దాం. అప్పుడే ఇది మన టెంట్ ని వదులుతుంది. ఆ. 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 మ్మ్. మ్మ్. ఆ. ఓ, దీనికి చిన్న టెంట్ నచ్చలేదనుకుంటాను. చిన్న టెంట్. మ్మ్. 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 పెద్ద టెంట్ లో ప్యారీ కుటుంబం, చిన్న టెంట్ లో ఉడత కుటుంబం.